ఓకే సార్. అది సార్ నాకు స్కిన్ కొంచెం అలర్జీ ఉంది. దానికి ఎట్లా అనేది స్కిన్ ఎలర్జీ ఉందంటే వచ్చమే ఉందంటున్నారు కదా. ఏంటంటే ఆలోచన రహిత స్థితికి బాగా వచ్చిన వారికి స్కిన్ ఎలర్జీ పోతుందన్నమాట. అంటే థాట్ బాగా రిలాక్స్ అవ్వాలి. ఎక్కువసేపు యోగా చేసుకుని కదలకుండా కొంచెం ఎక్కువ ధ్యానం చేయాలి. ఓకేనా. సో ఎవరైతే ఎక్కువ ధ్యానం చేయాలనుకుని వస్తారో వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అన్నమాట. ఎక్కువసేపు ఓకే. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ అండి. కదలకుండా కూర్చోవాలన్నమాట. కదలకుండా కూర్చోవాలి. స్థిరత్వం చేసే వాడికి స్కిన్ ఎలర్జీ పోతుంది. అలానే ఇంకా ఏంటి ఇంకా ఎవరికైనా బాగా ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే శ్వాసాహారం వైపుగా స్టెప్స్ వేయాలి. మితాహారం, శ్వాసాహారం అటు వెళ్ళాలి. మనకి క్రియాశక్తి పెద్ద ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని శ్వాసాహారులు అవ్వాలి. వాళ్ళు ఇంకా గొప్ప అలా అంటే వాళ్ళు మితాహారం చేసుకున్న చాలా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి ప్రాక్టీస్ అలా పుడతారనమాట. అలాంటి వాళ్ళకు మామూలుగా ఎన్ని చేసినా అంత పోదనమాట. ఎందుకు పోవట్లేదు అంటే వాళ్ళు ఇంకా గొప్ప సోల్స్. వాళ్ళు ఇంకా గొప్పగా ఎదగడానికి వచ్చారన్నమాట. ఎంతో రీసెర్చ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు చిన్న చిన్న వాటితో ఎవరిస్తూ పోదు ఒక్కోసారి వాళ్ళకి. అలా అన్నమాట. మన లెవెల్ బట్టి మనకు ఈజీగా సొల్యూషన్స్ వస్తుంది. మీరు అంతవరకు ఏంటంటే మీరు ధ్యానం చేసుకోండి. ఎక్కువసేపు ధ్యానం చేయడానికి వచ్చిన థాట్లెస్ స్టేజ్ పైన మాస్టర్ ఎక్కువసేపు కదలకుండా స్థిరత్వం పైన కూర్చోవాలన్నమాట. ఓకేనా. స్థిరత్వం కదలకుండా కూర్చుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.